హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు పద్మజీ. మ్యామ్తో మాట్లాడదాం. ముఖ్యంగా సెక్టోరల్ ఫండ్స్ గురించి చాలామంది డౌట్స్ ఈరోజు ఎపిసోడ్లో క్లియర్ చేద్దాం. నమస్కారం మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, యాజ్ ఏ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ గాను అలా యాజ్ ఏ ఫైనాన్షియల్ అడ్వైజర్గా మీరు చెప్పండి, మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న ఈ సెక్టోరల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే సెక్టర్ వైపును మనం చూసుకున్నట్లయితే అసలు ఆ ఫండ్స్ ఏ విధంగా మనం గ్రో అవుతాయి లేదో తెలుసుకోవచ్చు, వాటి డేటా హిస్టారికల్ డేటా ఏ విధంగా ఉంది ప్రీవియస్గా చూస్తే, అసలు వాటి గురించి పూర్తి వివరాలు చెప్తారు? తప్పకుండా అండి. ఈ మధ్యకాలంలో చూసుకుంటే కనుక డైరెక్ట్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో మోస్ట్ ఆఫ్ ద టైం సెక్టోరియల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ అన్నది చేస్తూ ఉన్నారనమాట. ఎందుకు అంటే అట్రాక్టివ్ రిటర్న్స్ బట్టి. అండ్ అసలు సెక్టోరియల్ ఫండ్ అంటే ఏంటి అన్నది ఫస్ట్ చెప్తాను. సెక్టోరియల్ ఫండ్ అంటే 80% యాజ్ పర్ సెబీ రూల్ ప్రకారంగా 80% ఆఫ్ ద అసెట్ అన్నది ఒక పర్టికులర్ సెక్టర్, అంటే ఫార్మస్యూటికల్ ఉండొచ్చు, కన్జంప్షన్ ఒక సెక్టర్ అయి ఉండొచ్చు, లేకపోతే మన డిఫెన్స్, దీస్ ఆర్ ఆల్ సెక్టార్స్ అనమాట. సో ఒక పర్టికులర్ సెక్టార్లోనే 80% ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తుంది. సో దీని మూలంగా ఏమవుతుంది, ద డైవర్సిఫికేషన్ లేకపోవటం మూలంగా డెఫినెట్లీ ఇవి హై రిస్క్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ అవుతూ ఉంటాయి. సో సెక్టరియల్ ఫండ్స్లో పాస్ట్ రిటర్న్ అన్నది సంథింగ్ విచ్ వీ షుడ్ నాట్ లుక్ ఇన్ టు. ఎందుకంటే పాస్ట్ ఏదైతే రిటర్న్స్ ఇస్తాయో విత్ ఇన్ ఫ్యూ మంత్స్ ఆర్ ఫ్యూ ఇయర్స్లో అది చేంజ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడు అయినా అసెట్ క్లాసెస్ ఒకవేళ చూసుకుంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క అసెట్ సెక్టార్ అన్నది మూవ్ అవుతూ ఉంటుంది బిజినెస్ సైకిల్లో కనుక చూసుకుంటే. సో ఈరోజు ఏదైతే కనుక రియల్ ఎస్టేట్ ఉంది, ఓకే, 2021 చూసుకుంటే 41% రిటర్న్ అన్నది రియల్ ఎస్టేట్ సెక్టర్ వచ్చింది. అదే నెక్స్ట్ ఇయర్ -25% అన్నది జరిగింది. సో మోస్ట్ ఆఫ్ ద టైం ప్రజలు ఏంటంటే డైరెక్ట్ దాంట్లో 41% అన్నదే చూస్తున్నారు, కానీ నెక్స్ట్ ఇయర్ విత్ ఇన్ 1 ఇయర్లో ఎంటరింగ్ ఎట్ ద వెరీ హైయెస్ట్ లెవెల్ అండ్ ఎగ్జిటింగ్ ఎట్ ద లాస్. సో ఈ కైండ్ ఆఫ్ తప్పులు చేయకూడదు. అండ్ అట్ ది సేమ్ టైం బిఫోర్ ఇన్వెస్టింగ్ ఇన్ సెక్టోరల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే ముందు మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏమిటి? ఎస్, మనము ఫస్ట్ థింగ్ ఏంటంటే దీంట్లో డైవర్సిఫికేషన్ ఉండదు, సో హై రిస్క్. సెకండ్ థింగ్ వచ్చి ఈ యొక్క సెక్టోరియల్ ఫండ్స్లో కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాబట్టి మన యొక్క రిస్క్ ఎంత అయితే తీసుకోగలమో మన యొక్క ఇన్వెస్ట్మెంట్ అన్నది లిమిట్ అన్నది చేసుకోవాలి. అంతకన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఆ సెక్టార్ గురించి పూర్తి అవగాహన అన్నది మనం తెలుసుకోగలగాలి. అండ్ ఇప్పుడు ఎప్పుడు పాస్ట్ రిటర్న్స్ కాకుండా ఫ్యూచర్లో ఆ పర్టికులర్ సెక్టార్లో ఉండే ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అన్నది తెలుసుకోవాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఫర్ సపోజ్ మన ఇంట్రెస్ట్ రేట్ సినారియో మీకు తెలుసు కదా, ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్ సినారియో డౌన్ సైడ్ వెళ్తూ ఉంటుందో ఇమీడియట్గా కన్జంప్షన్ ఈజ్ వన్ సెక్టర్ విచ్ విల్ బీ ప్రాఫిటింగ్. ఎందుకు అంటే ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్స్ పడతాయో చీప్ మనీ అన్నది ఎప్పుడైతే మార్కెట్లో వస్తుందో ప్రజలు చాలామంది లోన్స్ అన్నవి తీసుకుంటూ ఉంటారు. ఈ లోన్స్ తీసుకుని ఖర్చు పెడుతుంటారు, అంటే లైక్ వెహికల్స్ కానీ లగ్జరీ ఐటమ్స్ అన్నవి పర్చేస్ చేస్తూ ఉంటారు. సో కన్జంప్షన్ అన్నది పెరుగుతుంది. సో ఎనీ టైం ఒక సెక్టార్లో మూమెంటం వస్తుంది అంటే వెన్ ఎవర్ దెర్ ఇస్ ఎ డౌన్ సైడ్ ఇన్ ద ఇంట్రెస్ట్ రేట్స్, అంటే కన్జంప్షన్ కుడ్ బి ద బెస్ట్ సెక్టర్ టు బి ఇన్వెస్టెడ్. సో ఇలాంటిది ముందుగా మనం తెలుసుకుని అవగాహన చేసుకుని అప్పుడే ఇన్వెస్ట్ చేయాలి. లేదు అంటే కనుక మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ చేసి అకార్డింగ్లీ మీరు తీసుకోవచ్చు డెసిషన్. అండ్ వీటిలో అడ్వాంటేజెస్ ఏముంటుంటాయి, డిసడ్వాంటేజెస్ ఏముంటాయి? అడ్వాంటేజెస్ ఏంటి ఉంటాయంటే ఇది చాలా హై రిటర్న్ వస్తూ ఉంటాయండి. అండ్ ఒకసారి ఒకవేళ కనుక 21లో చూసుకుంటే RITs హ్యాస్ గివెన్ 41% కైండ్ ఆఫ్ రిటర్న్. మరి ఏ కైండ్ ఆఫ్ సెక్టార్లో మళ్ళీ మనం చూడము. సో సెక్టోరియల్ ఫండ్స్ ఏంటంటే టాక్టికల్ కైండ్ ఆఫ్ కాల్స్ కింద మనం చెప్పచ్చు. ఇందులో మీడియం టర్మ్ అంటే ఒక ఫర్ సపోజ్ 1 to 2 years or 3 years కైండ్ ఆఫ్ వాటిలో ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అన్నది మనం క్లియర్గా తెలుసుకుని అప్పుడు మనం ఎంటర్ అవ్వచ్చు. అండ్ ఒకవేళ కనుక మనం తెలుసుకుని కంప్లీట్ నాలెడ్జ్తో కనుక చేయగలిగినట్టయితే ఇందులో ఇచ్చే రిటర్న్స్ మామూలు జనరల్ డైవర్సిఫైడ్ కైండ్ ఆఫ్ పోర్ట్ఫోలియోస్లో రావు మనకి. గుడ్ మ్యామ్, బట్ చాలామందికి ఒక కన్ఫ్యూషన్ ఉందన్నమాట. మ్యూచువల్ ఫండ్స్లో కూడా సెక్టోరియల్ ఫండ్స్కి అలాగే థీమాటిక్ ఫండ్స్, థీమ్ వైజ్ ఉండే ఫండ్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అని తెలియక, అంటే సేమ్ సెక్టర్ కదా అనుకుంటారు, ఫార్మా సెక్టర్ అలా చూసుకొని థీమాటిక్ వైజ్ సేమ్ కదా
బట్ ఈ రెండింటిని డిఫరెంట్గా మనం చూపిస్తుంటారు అడ్వైజర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ. డిఫరెన్స్ ఏంటండి, యాక్చువల్ డిఫరెన్స్? ఓకే, సెక్టోరియల్ ఫండ్స్ అంటే 80% అన్నది ఒక పర్టికులర్ సెక్టార్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. వేరే థీమాటిక్ అనేసరికి ఒక థీమ్ తీసుకుంటారు, ఆ థీమ్లో డిఫరెంట్ సెక్టార్స్ ఉండొచ్చు. సో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అన్నది ఒక థీమ్ అండి, అలాగే మనకి ట్రాన్స్పోర్టేషన్ అండ్ లాజిస్టిక్ అన్నది కూడా ఒక థీమాటిక్ ఫండ్. సో ఈ కైండ్ ఆఫ్ ఫండ్స్లో ఏంటంటే ఒక సెక్టార్లో కాదు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెక్టార్స్లో అది ఇన్వెస్ట్మెంట్ చేయటం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ మన ఇండియాలో చూసుకుంటే కనుక గవర్నమెంట్ స్పెండింగ్ మేజర్లీ ఇన్ ది మేక్ ఇన్ ఇండియా మూమెంట్ని బలపరచడానికి చాలా స్పెండింగ్ అనేది చేస్తుంది. ఫర్ సపోజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చేస్తున్నారు వాళ్ళు, అలాగే ఎలక్ట్రిసిటీ అండ్ పవర్ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్స్ అన్నవి మేజర్గా జరుగుతున్నాయి. సో ఈ కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఆటో అండ్ ఆటో యాన్సిలరీ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్లో కూడా ఉంటాయి. అలాగే ఫార్మా ఉంది. సో ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ కిందనే వస్తాయి. సో డైవర్సిఫికేషన్ అన్నది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈవెన్ దో హై రిటర్న్స్ వచ్చినా కొంతవరకు డైవర్సిఫికేషన్ మూలంగా రిస్క్ అన్నది కొంత తగ్గుతుంది. కాకపోతే ఇట్ ఈస్ డెఫినెట్లీ కొంత హై రిస్క్ కైండ్ ఆఫ్ బెట్స్. కాకపోతే ఒక 5 year కైండ్ ఆఫ్ డ్యూరేషన్, 5 to 6 years కైండ్ ఆఫ్ ఏ డ్యూరేషన్లో డెఫినెట్లీ సెక్టోరియల్ ఫండ్స్ ఆల్సో గోయింగ్ టు పర్ఫార్మ్ క్వైట్ వెల్. సో దిస్ ఈజ్ వన్ సెక్టర్ విచ్ వీఆర్ డిస్కసింగ్. సో సెక్టర్ అండ్ థీమాటిక్కి కొంత డిఫరెన్స్ ఉంది. ఇది ఇంకా చాలా రిస్కియర్ కైండ్ ఆఫ్ ఫండ్స్ సెక్టోరియల్. ఇందులో కొంచెం డైవర్సిఫికేషన్ ఉండటం మూలంగా కొంత తక్కువ రిస్క్ అన్నది ఉంటుంది. వండర్ఫుల్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. అండ్ ముఖ్యంగా సెక్టోరియల్ ఫండ్స్ సంబంధించిన పూర్తి వివరాలు మాకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. సో ఎవరైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటారో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మీరు కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.